జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అని ప్రజలందరికీ తెలుసు. చెప్పాలంటే వైఎస్ కుటుంబం మొత్తం క్రైస్తవులుగానే చలామణి అవుతారు. జగన్ అయినా ఇంకెవరైనా సరే ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, అందులో తప్పేం లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పేంటంటే హిందూ మతాన్ని అగౌరవపరచడం, చులకనగా మాట్లాడటం లాంటి. అన్య మతస్థులు ఎవరైనా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, స్వామివారిని నమ్ముతాను అని డిక్లరేషన్ ఇవ్వాలి. అది టీటీడీ పెట్టిన నిబంధన. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్కు డిక్లరేషన్ గురించి చెప్పే సాహసం ఎవరు చేసి ఉండకపోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టను అని శ్రీవారి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయాడు. అంటే హిందూ మతం మీద ఆయనకు నమ్మకం లేనట్టేగా. ప్రతి సంవత్సరం జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి సతీ సమేతంగా సమర్పించడం ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. ఏనాడు జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. కొండ మీద ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినా చూసి చూడనట్టుగానే వదిలేశాడు. మొన్న పులివెందుల పర్యటనలో అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఏదో గుడంట, ఏదో లడ్డు అంట అంటూ తిరుమల గుడి గురించి, లడ్డు గురించి చాలా చులకనగా మాట్లాడాడు. 3 రోజుల క్రితం తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో తన హయాంలో జరిగిన అపచారాలపైన సొంత భాష్యం చెప్పాడు. పరకామణిలో జరిగిన చోరీ చిన్న చోరీ అనడమే కాకుండా నిందితుడు రవికుమార్ 72,000 దొంగతనం చేసి 14 కోట్లు టీటీడీకి రాసిచ్చాడు, ఇంకేంటి గోలా అన్నట్టుగా మాట్లాడాడు. దేవుడు సొమ్ము దొంగతనం చేయటమే ఒక పెద్ద తప్పని చెప్పకుండా రవికుమార్ చేసింది చాలా గొప్ప పని అన్నట్టుగా మాట్లాడుతుంటే అది విన్న శ్రీవారి భక్తులు అయితే షాక్ అయిపోయారు. స్వామివారి ప్రసాదమైన లడ్డు కల్తీ గురించి కూడా అంతే. కల్తీ లేదు, ఏమీ లేదు, అన్ని ఈయనగారే సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. ఒక పక్క తిరుపతిలో సిబిఐ సిట్ విచారణ చేస్తుంది. అది అసలు నెయ్యే కాదు అని నిర్ధారణకు వచ్చింది. ఈయన మాత్రం అదంతా రాజకీయ కుట్ర అని తేల్చిపారేశాడు. ఇలా జగన్ పదే తిరుమలను టార్గెట్ చేసి ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఒక్క తెలుగుదేశం తప్ప కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు ఎవ్వరూ జగన్ వ్యాఖ్యలను ఖండించకపోవటం దారుణం. హిందువులకు మేమే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే పార్టీ బీజేపీ. ఆ పార్టీ జాతీయ, స్థానిక నాయకులు ఎవరు ఎప్పటిదాకా నోరు మెదపలేదు. మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళ సంగతి అయితే సరాసరి. ఎవరూ జగన్ మాట్లాడింది తప్పు అని ఖండించటం లేదు. హిందూ సంఘాలు కూడా మౌనంగానే ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మనకు ఈ విషయంతో సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ అలా రెచ్చిపోతుంటే ఆపాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా? వీళ్ళు కూటమిలో లేరా? పరకామణి దొంగను కాపాడటమే ఒక తప్పు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ దొంగను సమర్థిస్తున్న జగన్ ఏమనాలి? జగన్కు అహంకారం అనాలా, లేక బలుపు అనాలా? 16 నెలలు జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాడు జగన్ రెడ్డి. రాష్ట్రం మీద పడి 2 లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. అటువంటి ఆయన నోటి నుండి నీతులు, సూక్తులు వినాల్సిన కర్మ మాకేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.